హలో గాయస్, ఫైనల్గా ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్న మూవీ ఓజీ అనేది థియేటర్స్లోకి రావడం జరిగింది. దీనికి 7 o'clock షోనే హైదరాబాద్లో 7:10 7:30 షో ఉంది. దానికి వెళ్దాం అనుకున్నా. ఇక టైం కుదరక టికెట్ దొరక్క మార్నింగ్ 11 o'clock షో వెళ్ళి ఇప్పుడే రావడం జరిగిందండి. ఇక బేసిక్గా మూవీ చూస్తే చాలా బాగా అనిపించిందండి. అంటే కథ పరంగా చూసుకుంటే రెగ్యులర్ ప్లాటే అండి. కానీ ఫ్యాన్ బాయ్ సుజిత్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడు, తన డ్రీమ్లో ఎలా చూపించాలనుకున్నాడో ఆ లెవెల్గా చూపించిండండి. ఫ్యాన్స్కి అయితే వేరే లెవెల్ పండగ అండి. ఇక ఈ వీడియోలో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓజీ మీకు తెలిసిందే, పవన్ కళ్యాణ్ యొక్క వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ రాబోతుందంటే అది ఓజీ అండి. ఫ్యాన్స్కి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే అటు టీజర్లో గ్లిమ్స్లో చాలా వేరే లెవెల్ ఎలివేషన్స్ అనేది చూపించడం జరిగింది. ఇక సినిమా అయితే చూడడం జరిగిందండి. బాగుంది సినిమా అయితే, బాగాలేదని కాదు, చాలా బాగుంది సినిమా. ఎందుకంటే ఇప్పటివరకు ఎలివేషన్స్ అంటే తమిళ ఇండస్ట్రీ వైపు చూసేవాళ్ళు ఈ మూవీతో తెలుగు ఇండస్ట్రీ సైడ్ కూడా చూస్తారు అన్న లెవెల్లో ఎలివేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు మన సుజిత్ గారు. సాహులో కూడా ఉంది, దానికి మించి ఎలివేషన్స్ అండి. బేసిక్గా స్టోరీ అని ఏం లేదండి. ఇక ఫ్యామిలీ గురించి ఆలోచించి ముంబైని ఒకప్పుడు లీడ్ చేస్తున్న మన హీరో గారు వెళ్ళిపోవడము, అన్నదమ్ములకు వెళ్ళిపోవడం అనుకోండి. ఇక వాళ్ళ మెంబర్స్తో అదే వాళ్ళకి తెలిసిన అదే మనకు కావాల్సి ఉంటారు కదండి, వాళ్ళకి ఒక ప్రాబ్లం రావడము, ఆ ప్రాబ్లమ్ని కాపాడడానికే మన హీరో గారిని మళ్ళీ తీసుకొస్తారు. ఇక కాపాడిందా లేదా ఫైనల్గా ఏమైంది అనేది మూవీ అండి. నిజంగా లిటరల్లీ అండి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయితే సుజిత్ గారు డ్రీమ్లో అనుకున్నట్టున్నాడు. అనుకున్నది 100% ఫుల్ఫిల్ అయిందండి. వేరే లెవెల్ ఇంట్రడక్షన్ అంది పవన్ కళ్యాణ్. ఒకప్పుడు లియో మూవీ అనుకుంటా, లియో మూవీలో మన విజయ్ తలపతి ఇంట్రడక్షన్ చూసి చాలామంది ట్రై చేస్తున్నారు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు చెప్తున్నా కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇంట్రడక్షన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు ట్రై చేసినా రాలేదండి. ఆ లెవెల్గా ఇంట్రడక్షన్ అనేది ప్లాన్ చేసినారు. ప్లాన్ చేసిన 100% ఎగ్జిక్యూట్ అయింది. చాలా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఎలివేషన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వేరే లెవెల్, ఆయన మూవీలో చాలా బాగుంది. ఆయన కట్అవుట్, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ అంతా చాలా బాగుంది. ఇక హరిహర వీరమల్లో మీకు తెలిసింది డిసప్పాయింట్ అయింది. ఆ మూవీ గురించి చెప్తున్నా. దాని తర్వాత ఈ మూవీ చూసినారు అంటారండి, పవన్ కళ్యాణ్ అయినా ఇది అన్న రేంజ్లో యాక్టింగ్ అనేది చేసినారండి. వేరే లెవెల్ యాక్టింగ్ ఉందండి. ఎలివేషన్స్ అన్నీ అలాగే చెప్పాల్సిన అవసరం లేదు, ఎలివేషన్స్ చిచ్చిపోయింది. అలాగే సినిమాగ్రఫీ చాలా బాగుంది. డైలాగ్స్ ఎక్కడికక్కడ బాగుంటాయి, మాటలు అలాంటివి అనుకోండి, ఇక అవి కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ మీకు తెలిసిందే బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మీకు తెలిసిందే ఇంచి పడేసింది. కానీ కొన్ని ఏరియాస్లో బ్యాక్గ్రౌండ్ ఎక్కడ విన్నాము అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్స్లో అయితే దంచి పడేసిందండి తమన్ గారు. మళ్ళీ కక్ష కట్టుకుని మరి బ్యాక్గ్రౌండ్ కోసం ట్రై చేసింది కదండి, పక్కా సక్సెస్ అయింది. ఇక యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. ఇక ఇమ్రాన్ హష్మిని ఆయనని హైప్ చేసినంతగా ఏమి లేదు అన్నట్టయితే నాకు అనిపించిందండి మూవీలో. అర్జున్ దాస్ కూడా బాగానే ఉంది క్యారెక్టర్. ఇక అందరిది బాగానే అనిపించింది. ఎవరి రేంజ్లో వాళ్ళకి యాక్షన్ బాగా చేసినారండి ఆ క్యారెక్టర్స్. ఇక ప్రియాంక మోహన్ అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఉన్న ప్లేసెస్ ఆమె మరీ అంతగా ఉండదు, కానీ ఉన్న దాంట్లో మంచిగా క్యూట్గా, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచిగా అంతా బాగుందండి. బేసిక్గా స్టోరీ లైన్ సేమ్ అయినా కానీ లోపల ఉపకథలు చాలా ఉన్నాయండి. అవి కొంచెం మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనేది అనిపిస్తుంది. కానీ మధ్యలో అయితే వేరే లెవెల్ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలివేషన్స్తో చిన్న ఉన్న అనే రెగ్యులర్ ప్లాట్ అన్న దానికి కూడా ఎలివేషన్స్ ఇచ్చి లేపచ్చు అని సుజిత్ గారి నుంచే నేర్చుకోవచ్చు అండి. ఇక క్లైమాక్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దంచి పడేసింది. ఇక ఈ సినిమాకి ఇంకో సినిమా ఉంది, తర్వాత సుజిత్ యూనివర్స్ అని చెప్పి అనౌన్స్ చేయడము మార్నింగ్. అదిగా ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా, ఈ సినిమాకి ఇంకో సినిమా లింక్ ఉంది. అది మీ థియేటర్లో చూడండి. బయటకు వచ్చేసింది అనుకోండి, నేను చెప్పాలని కాదు కానీ చెప్తున్నా, మన పరంగా అయితే మనం చెప్పకూడదు, స్పాయిలర్ కింద అవ్వకూడదు. ఈ సినిమాకి ఇంకో సినిమా లింక్ ఉంది, సుజిత్ యూనివర్స్ అని చెప్పి అనౌన్స్ చేయడము. చూడండి, ఇక మీకే తెలుస్తుంది ఏ సినిమాకి లింక్ ఉందా అని చెప్పి థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇక ఓవరాల్గా ఈ మూవీకి అయితే నేను 4 ఇస్తానండి 5కి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం ఛానల్ తరలించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.